స్వామి, కష్టాలకి కారణం పాపాలు అంటారు. కానీ ఏ పాపం చేయకుండానే కష్టాలు చుట్టుముడుతున్నాయి. కష్టాల్లో అండగా నిలబడవలసిన వాళ్లే ఆ కష్టాలకి అండగా నిలబడి ఆ కన్నిటికి కారణమవుతున్నారు. వాటిని భరించే ఓర్పున్నా సహించే వయసు మా నాన్నగారికి అమ్మకి లేవు. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. నాకు సహాయం చెయ్యి, కాకపోతే మన్నించు, కానీ నా కోరిక నెరవేరాలని దీవించు. ఎందుకంటే ఈ నిర్ణయం నా సంతోషం కోసం తీసుకున్నది కాదు, నా సంతోషం కోరుకునే వాళ్ల కోసం తీసుకున్నది. ఇది తప్పైతే క్షమించు. దయచేసి ఒక్క కోరిక నెరవేర్చు స్వామి. అవును స్వామి, మా అక్క సంతోషమే నా సంతోషం. తను సంతోషంగా ఉండాలంటే తన కోరిక నెరవేరాలి. అది నెరవేరాలంటే అర్జున్ బావకి అక్క ప్రేమిస్తున్న విషయం తెలియాలి. అతను తన డ్రీమ్ గర్ల్ని మర్చిపోయి అక్క లవ్ని యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు కరుణించాలి, వాళ్ళ ప్రేమను గెలిపించాలి. అలా చేశావంటే గుడి చుట్టూ 1000 ప్రదక్షిణలు చేస్తాను స్వామి. స్వామి, వాళ్ళెన్ని రకాల ముక్కులు ముక్కినా, ఎన్ని ముడుపులు కట్టినా వాటిని మాత్రం పట్టించుకోకు. నీకేవైనా కానుకలు ముడుపులు కావాలంటే నన్నడుగు, నేనిస్తాను. అంతేకాని కానుకలకి మోజుపడి ముడుపులకి ఆశపడి వాళ్ళడిగినట్టు మా తమ్ముణ్ణి ఆ అపర్ణాన్ని మాత్రం కలుపుకు. కావాలంటే ఆ అవిటి నాయుడు బావకి దాన్ని ముడిపెట్టే. కాదని వాళ్ల మాట విన్నావో మళ్ళీ నీ గుడికి రాను. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వే బాధపడతావు. స్వామి, ఈ గుడి చాలా పవర్ఫుల్ అని విన్నాను. ఇలా కోరుకుంటే అలా నెరవేరుతుందని చాలా మంది చెప్పారు. అందుకే ఓ కోరిక కోరుకోవాలనుకుంటున్నాను. అలానే నిన్ను టెస్ట్ చేయాలని కాదు, ఒకసారి పవర్ చూడాలని. ఒక్కసారి స్వామి, ఒకే ఒక్కసారి నా డ్రీమ్ గర్ల్ నేను చూడాలి. నేను కళ్ళు తెరిచి వెనక్కి తిరగగానే నా డ్రీమ్ గర్ల్ నాకు కనిపించాలి. వెంటనే నువ్వు పవర్ఫుల్ గాడ్ అని అందరికి చెప్పేస్తాను, సరేనా? స్వామి, తెరుస్తున్నాను స్వామి, నా కళ్ళు తెరుస్తున్నాను, తెరుస్తున్నాను, తెరిచేస్తున్నాను. ఇదేంటి స్వామి, నా డ్రీమ్ గర్ల్ని చూపించమంటే మరదల్ని చూపించావు. ఓ, ఎవరైతే ఏంటి డ్రీమ్ గర్లే అంటావా? లేదు స్వామి, నా డ్రీమ్ గర్ల్ కనబడితేనే సాటిస్ఫాక్షన్, లేదంటే ఫ్రస్ట్రేషన్. నా మొక్కు నీకు చేర్చడంలో నేను ఫెయిల్ అయ్యాను తప్ప తీర్చడంలో నువ్వు ఫెయిల్ కావు స్వామి. ఏటీ నడక తాబేలు నడక, తొందరనాడు, లేకపోతే అపన్న కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. స్పీడ్ గా నడవాల్సింది నేను కాదు, నువ్వు. నీకోసం నేను స్లోగా నడుస్తుంటే నన్ను స్పీడ్ గా నడవమంటావేంటి? సరే సరే, పద పద. హ్యాపీ బర్త్డే అప్పన్నా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అపర్ణ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అపర్ణ. థ్యాంక్ యూ నాయుడు బాబా. ఓపండి ఓపండి, బాగా ఓపండి, ఇంకా ఓపండి. మీరిద్దరూ అలా ఎప్పటికీ కలిసుండే ప్లాన్ నేను చేస్తానుగా. స్వామి, నీ పుణ్యమాని ఇన్నాళ్ళకి వీళ్ళ చేతులు కలిసాయి. అలాగే వీళ్ళ జీవితాలు కూడా కలవాలని ఆశీర్వదించు స్వామి. ఇదిగో ఏటాలు నూరెళ్ళు పెట్టి చూస్తా, స్వీట్ తినిపించా. పెడుతున్నాను. నువ్వు కూడా పెట్టు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మేము వెళ్ళాల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసొస్తాం. వెళ్ళండి, బాగా మొక్కండి, వెళ్ళండి. పద. ఇక
ఏంటి తమ్ముడు మంచి హుషారుగా ఉన్నావు? ఏంటి సంగతి? ఇప్పుడేటాక ఈ నాయుడు బావా ఎప్పుడు వస్తారే? అబ్బచా, ఈ జోరు హుషారు ఎందుకో మాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? తర్వాత చెప్తాను కానీ ఏమంటుంది? ఎవరు? అబ్బా, ఏం తెలియనట్టు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే తమ్ముడు. చెప్పు. కాయ పండ?